మీరు అంటే నేను చేపిస్తా అని చెప్పాను. తుమ్మల నాగేశ్వరరావు గారు తన రాజకీయ భవిష్యత్తు కోసం రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఒకవేళ సత్తుపల్లి జనరల్ అయితే, ఎక్కడైతే తాను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారో తిరిగి ఆ నియోజకవర్గం నుంచే తన రాజకీయ విరమణ కూడా అక్కడే జరగాలి. దానికి కోసమే ఈ తాపత్రయం, దానికోసమే ఈ సీతారాం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పంపింగ్ చేసి రిజర్వాయర్ తెచ్చి వైరా రిజర్వాయర్ నుంచి మీరు చెప్తున్న లంకాసాగరా లేకుంటే మీరు చెప్తున్నటువంటి మరొక ప్రాంతానిక తీసుకెళ్తున్నారు సత్తుపల్లి అనేటువంటిది. నేను సత్తుపల్లిలో ప్రతి ఇంచుకి నీళ్ళు ఇచ్చా. వెంగళరావు గారు మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ వెంసూరు ఇచ్చాను. సిద్ధారెడ్డి గారు మొదలుపెట్టినటువంటి తమ్మిలేరు బేతిపల్లి హై లెవెల్ కెనాలు చేశాను. అటవీ ప్రాంతం తప్ప నా నియోజకవర్గంలో ప్రతి సెంటుకి సాగర్ నీళ్ళు వస్తాయి, లేకపోతే తమ్మిలేరు నీళ్ళు వస్తాయి, వెంసూరు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తాయి. బోరు గ్రౌండ్ వాటర్ ఉంది, నాకు భూగర్భ జలాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా రైతులు పామాయిల్ ఫ్యాక్టరీలు కట్టించా. రైతులు సుభిక్షంగా ఉన్నారు. నన్ను సత్తుపల్లిలోనే కాదు, ఈ జిల్లాలో ఎక్కడ పెట్టినా నన్ను గెలిపిస్తారు జనం. నన్ను ఖమ్మంలో గెలిపించారు, పాలేరులో గెలిపించారు. మళ్ళీ ఆప్ వచ్చింది కాబట్టి మళ్ళొకసారి తుమ్మల నాగేశ్వరరావు మార్కు అభివృద్ధి అక్కడ సత్తుపల్లిలో చూపించాలి. చూపించడం ద్వారా మరొకసారి ప్రజల హృదయాలను నెగ్గి గెలుచుకొని ఆ రకంగా మరొకసారి అక్కడ మీ రాజకీయ విరమణ అక్కడ జరగాలి అనే కోరిక ఎక్కడో మీలో ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మీకు బాగా తెలుసు. నన్ను ఆయన పార్టీలోకి రామన్నప్పుడు ఏం అడిగానో చెప్పండి. నేనేం అడిగానో అడగండి. అంతకుముందు చంద్రబాబు గారిని అడగండి. ఎన్టీ రామారావు గారు లేరు, రాజశేఖర రెడ్డి గారు లేరు. వాళ్ళకి ఏం చెప్పానో మీకు అనవసరం. చంద్రబాబు గారి మీద నా వాగ్దానం ఏంటి? దుమ్మగూడెం మీద. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం అడిగా, తర్వాత ముఖ్యమంత్రులను ఏం అడిగా. నేనున్న ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ఇది అంటే నేను వస్తా, లేకపోతే నాకు పెద్ద ఏం రాజకీయ ఆకాంక్ష లేదని చెప్తే, లేదు లేదు నువ్వు ఉండాలి, చేసుకుందాం అని చెప్పాడు. తర్వాత 18లో ఓడిపోయిన తర్వాత కూడా నాకు 2 సార్లు కలిసే అవకాశం వచ్చింది. ఒకసారి గోదావరి వరదలకు వచ్చినప్పుడు, ఒకసారి బోనకల్లు తుఫాన్ ప్రాంతానికి అకాల వర్షాలకు వచ్చినప్పుడు. 2 సార్లు ఆయన అడిగింది నేను సీతారామకి ల్యాండ్ ఎక్విజేషన్కి డబ్బులు ఇవ్వమన్నా, యాతాలకుంట కెనాల్స్కి డబ్బులు ఇస్తే పనులు జరుగుతాయి, ఈ 5 సంవత్సరాలు పనులు జరగట్లేదని చెప్తే చేద్దాం తుమ్మల అని అమ్మటే సెక్రటరీలకు చెప్పాడు. చెబుతున్నా, నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా అడిగేది ఒక గోదావరి జలాలే తప్పితే నాకు నియోజకవర్గాలతో ఏం అవసరం. నేను అది కూడా చెప్పా. 18లో కావాలని కొంతమంది కక్షగట్టి నన్ను ఓడించారు కాబట్టి గెలిచి వదిలేస్తా. అది కూడా గోదావరి జలాలు వదిలేసినటువంటి డయాస్ మీదనే నేను స్పీకర్ ఫార్మాట్లో మీకు రిజిగ్నేషన్ ఇస్తా అని మొన్న హరీష్ రావు గారు నన్ను బీఆర్ఎస్ మీటింగ్కి ఆహ్వానించినప్పుడు కూడా ఆయనకు అదే చెప్పారు. ఆయన కూడా నన్ను ఈరోజు క్రెడిట్ కోసం చేస్తున్నారు అన్నప్పుడు నాకు కొంచెం బాధ కలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి